ఇరాన్ పరిస్థితి ఏంటి, అమెరికా ఏం చేస్తుంది, ట్రంప్ వర్సెస్ కొమైనీ అవుతుందా, ఈ వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి గెంటివేయబడ్డాడు, కానీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గర్వంగా అలానే తలెత్తుకుని నిలబడి ఉంది. 2020లో ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ కొమైనీ అనే మాటలవి. ద గై డొనాల్డ్ ట్రంప్ వాజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద వైట్ హౌస్ బట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఈజ్ స్టాండింగ్ ప్రౌడ్లీ అంటూ ఆయన పెట్టుకొచ్చినటువంటి ట్వీట్. ఇప్పుడు కొమైనీ వ్యాఖ్యలు ట్రంప్ మీద అక్కస్తో చేసినవే. ట్రంప్ అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. కొమైనీకి ట్రంప్ అంటే ఎందుకు అంత కోపం ఉంది అంటే, ఇరాన్కి ఫ్రాక్సీలైన హెజ్బుల్లా, హమాస్, సౌతీలకి బిగ్ బాస్ అయినటువంటి కాసెం సులేమాని 2020 జూన్ 3న హత్య చేయడం, అది ఇరాక్లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట జరిగింది. అప్పట్లో పార్థసారథి గారు పోస్ట్ చేశారు దీని మీద. హత్య మొసాద్ పనే కానీ సిఐఏ చేయి కూడా ఉంటుంది అని. కాసెం సులేమాని ఐఆర్జీసీ కమాండర్ మరియు అలీ కొమైనీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. కాసెం సులేమాని ఇరాక్లోని అమెరికా బేస్ మీద దాడి చేసి అమెరికన్ సైనికులను చంపడానికి ప్లాన్ చేశాడు. సక్సెస్ అయింది కూడా. ట్రంప్ హయాంలోనే ఇరాన్ చమురు ఎగుమతుల మీద, ఎలక్ట్రానిక్ స్పేర్ పార్టుల దిగుమతి మీద ఆంక్షలు విధించాడు. ఐఆర్జీసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధం విధించాడు ట్రంప్. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ట్రంప్కి, అది పదవిలో ఉన్నా లేకపోయినా సరే. డొనాల్డ్ ట్రంప్ 2014-2020 హయాంలో అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకి మార్చి జెరూసలేం ఇజ్రాయెల్దే అని కుండబద్దలు కొట్టాడు. గోలాన్ హైట్స్ని ఇజ్రాయెల్ దేశంలో ఒక భాగంగా గుర్తించాడు. ఈ విషయంలో దుబాయి, బహ్రెయిన్ దేశాలను ఒప్పించాడు. దరిమిలా దుబాయ్లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడంలో ట్రంప్ సహకారం ఉంది. ఒకప్పుడు అంటే ఏ దేశ రాజకీయం ఆ దేశానికి ప్రత్యేకంగా ఉండేది. ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాల్లో ఒకే విధమైన రాజకీయం నడుస్తోంది. ఇక్కడే పవర్ పాలిటిక్స్ మెయిన్ది. పవర్ పాలిటిక్స్ ఏ స్థితికి చేరుకున్నాయంటే, ఒక పక్షం అధికారంలో ప్రతిపక్ష నేతల మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించడం, తర్వాత అధికారం కోల్పోగానే వీళ్ళని జైలుకి పంపించడం చూస్తూనే ఉన్నాం కదా. డొనాల్డ్ ట్రంప్ దీనికి మినహాయింపు కాదు, పెద్ద లిస్టే రాసుకున్నాడు. డెమోలు, ప్రాసిక్యూటర్లు, జడ్జిలు, విదేశాంగ శాఖ డిప్లొమాట్లు, అధికారులు, చివరికి FBI, CIA అధికారులు కూడా ట్రంప్ లిస్టులో ఉన్నారు. జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ లిస్టులోని మొదటి పేరు అని తెలుస్తోంది. హిలరీ క్లింటన్ 3వ నెంబర్, బరాక్ ఒబామా 4వ నెంబర్లో ఉన్నాడు. త్వరలో యాక్షన్ ఉంటుంది. మరి అలాంటిది అలీ కొమైనీని వదిలేస్తాడా? మైక్ ఎవాన్స్ ఇవాస్టలికల్ అడ్వైజర్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక అవగానే ఇజ్రాయెల్ టుడే ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చాడు మైక్ ఎవాన్స్. ఆ ఇంటర్వ్యూలో మైక్ ఎవాన్స్ చెప్పింది ఏంటంటే, ట్రంప్ ఇజ్రాయెల్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. జనవరి 10, 2025 లోపు ఇరాన్లో ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ దాడి చేయాలనుకుంటుందో దాడి చేయడానికి అనుమతి ఇవ్వడమే కాదు, జనవరి 10 లోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టాడు. జో బైడెన్ దృష్టిలో ఇరాన్ అనే దేశం, ఇజ్రాయెల్, భారతదేశం ఏది డెమోలు అంటే ఇరాన్ అనే దేశం, ఇజ్రాయెల్ బాధిత దేశం, వాళ్ళకి భారతదేశం బాధిత దేశం. ట్రంప్ దృష్టిలో ఇరాన్ ఒక సైతాన్ దేశం. విడమరిచి చెప్పాలంటే పుస్తకమే రాయాల్సి ఉంటుంది. అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి చేస్తే ప్రతిగా ఇజ్రాయెల్ అక్టోబర్ 10న మిలిటరీ యాక్షన్ మొదలు పెడితే ఇంతవరకు లక్ష్యం నెరవేరలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమైనా తొందరగా అయిపోకూడదు అనేది డెమోక్రాట్ల ఉద్దేశం. అదే ట్రంప్ అయితే 2 నెలల సమయం మాత్రమే ఇస్తున్నాడు ఇజ్రాయెల్కి. ఇంతకీ అలీ కొమైనీని గద్దె దింపి ఇరాన్ రాజు షా పహ్లావీని గద్దె మీద కూర్చోబెడతాడా ట్రంప్? 2 నెలలు ఆగితే స్పష్టత వస్తుంది.